నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే భూ కబ్జాలు కానివ్వండి, భూ ఆక్రమాలు కానివ్వండి, ఒకటా రెండా కోకొల్లలు. మరి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో రెవెన్యూ శాఖలోనే రెవెన్యూ గురించే ఎక్కువ ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది టీడీపీ ప్రభుత్వం. మరి ఈ రెవెన్యూ సదస్సులో నిర్వహించే దాంట్లో ప్రజా సమస్యలు తీరుతాయా? ఏ మేరకు తీరుతాయి? అసలు వాళ్ళ భూములు వాళ్ళకు వస్తాయా? ఇలాంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మనం వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే భూ అక్రమాలు కానివ్వండి, రెవెన్యూ శాఖనే మొత్తం నిర్వీర్యం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం మారడంతో మొరపెట్టుకుంటున్నారు, మా భూములు ఇవి, మా భూములు అసలు మా పేరు మీద లేకుండా చేసేసారా అని వాళ్ళు అంటున్నారు. దీంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ఒక నెల రోజుల పాటు. మరి ఈ సదస్సుల్లో వారి భూములు వారికి వచ్చే మార్గం ఉంటుందా? అసలు సమస్యలు పరిష్కారం అవుతుందా సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా పరిష్కారం అవుతుందండి. దాంట్లో ఏంటంటే కొంచెం అధికారులని మంచోళ్ళు వేసుకోవాలి. చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని, ప్రజలకి మేలు చేయాలనుకునే అభిప్రాయం ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి అధికారులు. కొంతమంది ఏం చేస్తారంటే, సరే చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు అదే ఈ ప్రభుత్వం చెప్తుంది మొక్కుబడిగా ఏటైకోవాలన్నట్టుగా ఉన్న వాళ్ళు కాకుండా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎంచుకోవాలి. తెలుస్తుంది కదా ఆ రికార్డు. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు. మీరు చూడండి, కావాలంటే 2019 ఎలక్షన్స్ ముందు చుక్కల భూముల విషయంలో ఒక వివాదం వచ్చింది. ప్రభుత్వం ఎవరైతే అసైన్డ్ భూముల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చుక్కల భూముల విషయంలో వెసులుబాటు కల్పించి చెప్తే జిల్లా కలెక్టర్లు ఒప్పుకోలేదు, చేయలేదు పని. అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పినా చేయలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములు అన్నట్లని వాటికి వాళ్ళు అమ్ముకునే హక్కు కల్పించేసాడు. అసైన్డ్ భూములు అంటే ఏంటండి, మీకు ఒక స్థలం ఇస్తే, ఒక భూమి ఇస్తే ఆ భూమి మీరు అనుభవించాలి, అమ్ముకోవడం ఉండదు. ఎందుకంటే ఇది అమ్మేసి మళ్ళీ మన భూమి కావాలంటే ఎక్కడి నుంచి చెప్తారు? అవునా కదా. దాన్ని ఏం చేశాడంటే జగన్మోహన్ హయాంలో దానికి పర్మిషన్ ఇచ్చేసి అది వీళ్ళు కొనేస్తారు, ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తారు వీళ్ళు, మాఫియా. అంటే ఇచ్చినట్టుగా ఇచ్చి మీకు అమ్ముకుంటా పర్మిషన్ ఇస్తాడండి, మీ దగ్గర కొనుక్కుంటారు వచ్చి, వేరే మూటా వచ్చి. అలాగే ఎక్కడికక్కడ ఇప్పుడు సెంటు భూములు ఉన్నాయి, కొద్ది రోజులు పోతే సెంటు భూములు అన్నట్లు కూడా కొనేస్తారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళకి అధికారంలోకి వచ్చింటే ఏం చేస్తారు తెలుసా అండి, ఆ సెంటు భూములు అన్నట్లు మీకు పనికిరాని చోట ఇచ్చారు, మీకు డబ్బులు ఆశ పెడతారు, అది కొనుక్కుంటారు. అలాగే ఒక 50 సెంట్లు 100 సెంట్లు అయిన తర్వాత దాంట్లో ఏదో కట్టుకుంటారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ ల్యాండ్ బ్యాంక్ చేసుకుంటారు అన్నమాట. అలాగే వీళ్ళు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని ల్యాండ్ బ్యాంక్ చేసుకోవడానికి దోపిడీ చేస్తారు వీళ్ళు. ఆ క్రమంలో ప్రభుత్వాన్ని దొబ్బెత్తే ప్రజలు పట్టించుకోడు, నాది కాదు కదా, మనది కాకపోతే తాడిషీట్కి ఎదురెక్కమని ఉద్దేశం. ఆ జనాలు కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడైతే ప్రైవేట్ భూముల దగ్గరికి వచ్చారో, మీది నాది లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, అప్పుడు వీళ్ళందరికీ నొప్పి వచ్చింది. దీన్ని ఎలాగా చేశారు వాళ్ళు? దీన్ని చాలా టెక్నికల్గా వీళ్ళు చాలా దారుణాలు కొడిగట్టారు. ఇప్పుడు పూర్వం నుంచి ఉన్న భూములు ఉంటాయండి, ఈ భూ సర్వే అది చేశారు కదా, చేసినప్పుడు ఓ 10 ఎకరాలు మీకు ఉంది, ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మీరు హక్కుదారుగా ఉన్నారు దాన్ని. అప్పుడు ఒరిజినల్గా ఇదివరకు అంత ఇది లేనప్పుడు భూ రికార్డులో మీకు అందులో 8 ఎకరాలు ఉంటుంది, ఓ 2 ఎకరాలు మీరు అనుభవిస్తూ ఉంటారు, మీరే పండించుకుంటారు, మీ స్వాధీనంలో ఉంటుంది. ఇవాళ వచ్చి 8 ఎకరాలే మీకు ఉందంటారు ఆ లెక్క ప్రకారం, అవునండి. లేదా మీరు కొనుక్కుని ఉంటారు ఇంకొకటి దగ్గర, ఆ 10 ఎకరాలు కొనుక్కుని ఉంటారు. కానీ ఇవాళ 8 ఎకరాలు ఉందంటే ఆ 2 ఎకరాలు ఎవడెత్తాడు? ఏమండి, సరే మీ నాన్నగారు నీకు కట్నం ఇచ్చేసారు, ఇంకో 10 ఎకరాల్లో ఇచ్చేసారు ఇంకో, ఇవాళ మీ ఆయన ఏమంటాడు, 2 ఎకరాలు తగ్గిపోయింది పట్టరు అంటాడు, మళ్ళీ అంటాడు. లేకపోతే నువ్వే అడుగుతావు మీ నాన్న దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఇవాళ మొగుళ్ళు అడిగే పరిస్థితి ఏం లేదు, నువ్వే అడుగుతావు కదా పోయి, నాకు 2 ఎకరాలు తక్కువైంది ఇచ్చేయని. ఇలాంటి పరిస్థితి అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఇలాంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వానికి కాలువలు ఉంటాయి కదా, ఇరిగేషన్ సంబంధించి కాలువలు, చెరువులు, అక్కడ ఉన్న భూములు కొన్ని ఉంటాయి. దాని ఆయకట్లో కొన్ని రైతుల భూములు ఉంటాయి. ఈ కాలువ దగ్గర కాలువకు ఆనుకొని ఆ ఇరిగేషన్ సంబంధించినప్పుడు ఆ సర్వేలు ఈ మధ్యన గ్రామాల్లో ఏం చేశారంటే, మీకు ఒక 6 ఎకరాలు ఉందనుకో, వాళ్ళ భూమిలో లెక్కలే చూపించి, ఏమండి మీకు 6 ఎకరాలు కాదు ఇక్కడ 12 ఎకరాలు 10 ఎకరాలు ఉందని చూపిస్తున్నాడు. ఊరు బాబు 4 ఎకరాలు కలిసింది కదా అనుకుంటారు. అందులో ఈ 4 ఎకరాలు 2 ఎకరాల పాలన మరిడీకి ఉందండి అంటారు. అంటే ఈ 10 ఎకరాల మీద మీతో పాటు మరిడీ కూడా ఒప్పుకుంటుంది. అంటే నీకు 4 ఎకరాలు ఎక్స్ట్రా కలిసినట్టు కాదు,
ఈ 2 ఎకరాలు మరడీకి ఉండదన్న దాంతో పాటు 2 ఎకరాలోడు నీ 10 ఎకరాల మీద నీతో పాటు నువ్వు అమ్మాలంటే ఇద్దరు సంతకం పెట్టాలి. కొన్నాళ్ళు పోయిందారు మరడీ నీకు గొడవ పెడతాడు నీతోటి. మీరు ఇది వివాదం అవుద్ది, కోర్టుకి వెళ్తాయి, పంచాయతీలకు వెళ్తాయి. అప్పుడు ఎవడొకడు ఇంకోటి మాఫియా గడి దిగి ఈ గోళ ఎందుకు నేను కొనేసుకుంటానంటాడు. ఇలాంటి పెద్ద స్కెచ్లు వేశారు. ఇది చూడడానికి అలాగేం జరగదులే అనుకుంటారా. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లాంటి గ్యాంగ్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే, లాగేసుకుంటారా. ఆ భయానికే వాళ్ళు లేకపోతే పాస్బుక్ల మీద ఆ ఫోటో పెట్టి నెక్స్ట్ వచ్చి ఉంటే ఆ పాస్బుక్ నా ఫోటో ఉంది కాబట్టి నాదే అంటాడు. ఇప్పుడు బస్సులో మీ సీటు ఖర్చు పేస్తారో ఈ సీట్ నాదే అంటున్నారు కదా. బస్సులో మీకు ఖర్చు పేస్తే మీకు హక్కు కాదు, అయినా సరే నేను సీట్లో ఖర్చు వేసుకున్నాను నేను అంటారు మీరు. అలాంటిది అదే మీరు నాదన్నప్పుడు నా ఫోటో ఉంది నాదంటే మీరు కాదనగలరా? లేకపోతే కొట్టు లాగేసుకుంటారు. మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కొట్టి మిమ్మల్ని కొట్టి మేమే కేసు పెడతారు. భూ అక్రమాలు అనేకం జరిగినాయండి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళ గ్యాంగ్ వాళ్ళ స్థాయిలో 100,000 ఎకరాలు చేస్తే గ్రామాల్లో ఈ వైసీపీ సోటా మోటా నాయకులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చిన్న చిన్న సెంటు భూములు, 2 సెంటు భూములు, చిన్న చిన్న పక్కోడి ఇళ్ళు, స్థలాలు ఆక్రమించుకున్నారు. ఇది ఒక రకంగా రాక్షస రాజ్యం, దుర్మార్గం, ఆక్రమించుకోవడం, దోపిడీ కింద మారిపోయింది. సార్ మీరు అన్నట్టుగానే ప్రభుత్వ భూములు ఏవైనా దేవాదాయ భూములు కానివ్వండి, ఈనాం భూములు కానివ్వండి, ఇవి అన్ని అక్రమాలు ఒకెత్తైతే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములనే కబ్జా చేశాయనే వార్తలు వస్తున్నాయి. మీకు ఏం చెప్తారంటే వాళ్ళకి ఏం చెప్తారు అనుకుంటున్నారు, వాళ్ళకి అసైన్ భూములు అనేటికి పర్మిషన్ ఇచ్చి అమ్ముకుని కొనేసుకుంటారు. మళ్ళీ మీరు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇది అమ్మేసుకుని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ వస్తాయి కదా. అలా తయారు చేశారు సిస్టమ్ని. ఇప్పుడు వాళ్ళది తప్పని ఆశపడతాడు కదండి మనిషి, తప్పే ఉంది వస్తుందంటే వద్దనుకుంటారా. ఇప్పుడు అన్ని బలిసి ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ పథకాల కోసం చూస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా సిగ్గు లేకుండా ఎవరి పడితే వాళ్ళకి ఇస్తుంది అన్నీ. ఎంతవరకు ఇవ్వాలండి, మనుషుల కంటే ఎక్కువ కార్డులు ఉన్నాయని చెప్పండి, బియ్యం కార్డులు అయ్యని. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కఠినంగా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే వీళ్ళకి 5 ఏళ్ళు సరిపోదు, 10-15 ఏళ్ళు ఉండాలి ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు 10 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చాడు కప్ప, మరి మిగతా 5 ఏళ్ళు ఏం చేస్తాడో తెలియదు. కానీ 10 ఏళ్ళు అయితే వీళ్ళు ఉంటారు, ఎన్ని సరి చేయాలని కోరుకుందాం. ఏదైనా ఈ ప్రభుత్వంతో భూ సమస్యలు అనేవి తీరుతాయని సార్ అంటున్నారు. మరో రోజు మరో అంశంతో కలుద్దాం. నమస్కారం. నమస్తే సార్.